అండి. మన పెద్దలు అంటుంటారు, భర్త కష్టసుఖాలలో తోడుగా ఉండే స్త్రీని ఉత్తమమైన భార్య అంటారని. కొన్ని చరిత్రలు విన్నప్పుడు అది నిజమే కదా అనిపిస్తుంది. శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు మాటకే వనవాసం చేయాలనుకున్నప్పుడు సీతామాతను, వద్దు, నీవు నా వెంట అడవులలో ఇబ్బంది పడడం నేను చూడలేను, నీవు ఇక్కడే అంతఃపురంలో ఉంటూ మాకై వేచి చూడమని చెప్తాడు. కానీ సీతాదేవి, మీరు ఎక్కడ ఉంటే నాకు అదే అంతఃపురంతో సమానం, మీ తోడే నాకు సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వగలదని శ్రీరాముడు వెంట అడవులకు బయలుదేరుతుంది. మరి ఒక చరిత్రలో రాక్షసుడైన నరకాసురుని శ్రీకృష్ణుడు వధించే సమయంలో నరకాసురుని అస్త్రాలకు శ్రీకృష్ణుడు మూర్ఛిల్లుతాడు. అక్కడే ఉన్న సత్యభామ అది చూసి తన ఆయుధంతో నరకాసురుని వధిస్తుంది. అంటే ఇక్కడ ఒక భర్తకు భార్యతోడు ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ కాలంలో మనం సీతాదేవిలా అడవులకు వెళ్ళనవసరం లేదు, సత్యభామలా యుద్ధం చేయనవసరం లేదు. భర్త చేసే పనిలో లాభనష్టాలను చూడకుండా అతనికి తోడుగా ఒక భార్య నిలబడి తన వంతు ప్రయత్నం చేస్తే ఆ భర్త ఎంతో ఉన్నత స్థాయికి ఎదగగలడు. అప్పుడు భర్తకు కూడా భార్యపై ఆధిపత్యం, పెత్తనం చెలాయించాలనే ఉద్దేశం పోయి గౌరవించడం మొదలు పెడతారు.